అందరికీ నమస్కారం. చికితా అనే మూవీతో ప్రొడ్యూసర్ గా పరిచయం అవుతున్న రాజేష్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం సార్, చికితా అనే మూవీ టైటిల్ ఎలా పెట్టాలనిపించింది సార్ మీకు? చికిత అంటే పేరులాగే ఇట్ ఈస్ అబౌట్ గర్ల్. ఓకే, ఒక అమ్మాయి పేరు. ఇట్స్ ఫెమినిన్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఓకే, ఇండియన్ కల్చర్ ని రిప్రజెంట్ చేసేది చికితా అని పేరు. అంటే ఏ కల్చర్ రిప్రజెంట్? అది మూవీ చూస్తే అర్థమవుతుంది. ఓకే, అన్ని మూవీలోనే చూడాలంటారు కొంతవరకు. సో ఈ మూవీ చికితా అన్నది మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఆయనకున్న ప్యాషన్ అబౌట్ రిప్రజెంటింగ్ ఇండియన్ కల్చర్ విత్ ఇన్ అమెరికన్ వే అన్నమాట. ఓకే ఓకే, ఇట్స్ ఇస్ ఎ క్రాస్ కల్చర్ మూవీ. ఓకే, ద సబ్జెక్ట్ ఆయన తీసుకున్నది నాకు తెలిసి ఈ జనరేషన్ లోని వన్ ఆఫ్ ద ఫస్ట్, అంటే ఆయన కెరీర్ లోని అమెరికన్ టాలెంట్ ని వాడి ఎఫర్ట్ అన్నది ఈజ్ వాట్ మేడ్ మీ అసోసియేట్. ఓకే ఓకే సార్, అయితే ఫస్ట్ సబ్జెక్ట్ మీరు అనుకున్నారా లేదంటే డైరెక్టర్ గారు అనుకున్నారు? డైరెక్టర్ గారు అనుకున్న సబ్జెక్ట్ మీకు నచ్చి మీరు ప్రొడ్యూస్ చేశారు. అంటే మీకు ఎలాంటి సబ్జెక్టులు నచ్చుతాయి సార్ మీకు? దాని గురించి నా గురించి చెప్పుకోవాలి కొద్దిగా. నేను ఎంటర్‌ప్రెన్యూర్. ఐ హావ్ pretty much into IT, other verticals ఉన్నాయి. ఫిన్టెక్ ఉంది. నేను డాలస్ లో ఉంటాను. నేను బిగ్ రిస్క్ టేకర్. ఓకే ఓకే, అండ్ ఆల్సో నాకు ప్యాషన్ ఏంటంటే ఒక నర్చరింగ్ న్యూ టాలెంట్. ప్రొడ్యూసర్స్ అందరూ రిస్క్ టేకర్స్ అండి. రిస్క్ ఉంటారు కదా, బట్ డెఫినెట్లీ ఉంటారు. నేను కాకపోతే నా లైఫ్ ఆల్వేస్ ఎంజాయిడ్ టేకింగ్ రిస్క్, హై రిస్క్ ఫిలాసఫీతో ఉంటాను. బట్ స్టిల్ అది కొంతవరకు జర్నీ చేస్తాను కదా, బట్ నా లిటిల్ బ్యాలెన్స్డ్. అండ్ ఇది ఈ మూవీని సపోర్ట్ చేయడానికి కారణం మెయిన్లీ మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఎందుకు అంటే అందరూ చేసేది మనం చేస్తే కంపారిజన్ వస్తుంది. అవునండి, ఎవరు చేయకుండా ఒక కొత్త తరహాగా ఆలోచించి ఒక సిద్ధాంతంతో ఆయన ఒక ఛాలెంజ్ కూడా అన్నాను. అంటే దిస్ మూవీ ఇస్ నాట్ మేడ్ ఫర్ కమర్షియల్ సక్సెస్. ఓకే అండి, అంటే కమర్షియల్ సక్సెస్ కోసం చూడట్లేదు. ఒక వాల్యూస్ ని, మన ఇండియన్ కల్చర్ ని అమెరికన్స్ లోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఎలా చేస్తారు, ఆ డిఫరెన్సెస్ ఏమిటి, ఎలా అడాప్ట్ చేస్తున్నారు. ఒకటి గ్యారంటీ ఇస్తాను నేను, ఈ మూవీ చూసిన వాళ్ళ మీద హిందూయిజం మీద, సనాతన ధర్మం మీద ఒక గౌరవం పెరుగుతుంది. సూపర్ సార్. చేయలేనిది బయటవాడు గుర్తిస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఉంది కదా సార్? అలాగే ఉంది కదా. మనకి పొరుగుంటే పులకొరుచు అన్నట్టు చాలా మంది ఫారెన్స్ మన ఇండియాకి వచ్చి మన కల్చర్ నేర్చుకుంటున్నారు, మన అలవాట్లు నేర్చుకుంటున్నారు, మనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. చాలా దేశాల్లో ఇండియా అంటే స్పెషల్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. మనం మిగతా ఐటీలో అవ్వండి, లేకపోతే మిగతా ఇన్నోవేషన్ లో అవ్వండి, అంటే దాంట్లోనే మనం ముందుకు వెళ్తున్నాం అన్నది ప్రూవ్ చేసుకున్నాం. బట్ ఈ వర్టికల్ లోని హిందూయిజం గురించి, యాక్చువల్లీ నన్ను అడిగితే హిందూయిజం గురించి కూడా అక్కడుండి ఫాలో అయిందంతా ఇక్కడ మేబీ ఎంత మంది చేస్తున్నామో తెలియదు. ఇప్పుడు కంపేర్ సైజ్ ఆఫ్ పాపులేషన్ పెట్టి చూస్తే, బట్ అక్కడ మాకు చాలా గౌరవం. అంటే మాకు హిందూయిజం అంటే వి రియలీ అడ్మైర్ ఇట్. అంటే మాకు అది వి ఫీల్ ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ బీయింగ్ హిందూ. సార్ మీ మాటలోనే తెలుస్తుంది సార్ మీరు దాన్ని ఎలా అడ్మైర్ చేస్తున్నారని. సార్, అయితే నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్, మీరు అసలు ప్రొడ్యూసర్ గా కావాలని ఎందుకు అనుకున్నారు? మూవీ ఇండస్ట్రీలోకి వెళ్దాము అన్నది అది జరిగిపోయింది. ఎందుకంటే ప్లాన్ చేసింది కాదు. ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ గా మాట్లాడుకున్నాము, ఇలా చేస్తాం అని చెప్పారు. ఓకే, ఏదో కంటెంట్ ఉందన్నారు, మాట్లాడుకున్నాము. ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ ఫర్ హిమ్ టు చేసి అంతా అయిన తర్వాత ఐ వాజ్ జస్ట్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ జర్నీ. And I want to be part of this journey with him. ఎందుకంటే అందరూ డైరెక్టర్స్ కి ఒక విజన్ ఉంటుంది, రైట్? బట్ వాళ్ళు కూడా సక్సెస్ ఇవ్వాలనుకుంటారు. అందరూ ఏంటంటే మంచి కథ తీసుకొని సక్సెస్ అయ్యి కమర్షియల్ వాల్యూ వస్తే ఇంకా ముందుకెళ్తాం అన్నది చాలా మంది ఆలోచన. ఎవరు ఫెయిల్ అవ్వాలని తీయరు కదా. అంటే దీని వలన ఒక వాల్యూస్ పెరుగుతాయి, రైట్? ఇది కమర్షియల్ మూవీ కాదు, బట్ ఇంట్రొడక్షన్ టు ఎ జానర్ దట్ ఈస్ నాట్ దేర్. హీస్ ఇన్వెంటింగ్ ఎ న్యూ జానర్. ఉంది, క్రాస్ కల్చరల్ ఉంది, బట్ మన ఇండియన్ అమెరికన్ కల్చర్ లోని నేను చూడలేదు, మరి ఉన్నాయేమో తెలియదు. ఆయన ప్యాషన్ అది. మరి నెక్స్ట్ 4 మూవీలు 5 మూవీస్ దీంట్లోనే ఉన్నాయంటే ప్రస్తుతానికి ఆయన ఈ దారిలోనే వెళ్దాం అనుకుంటున్నారు. వి యాజ్ ఎ టీమ్ డెఫినెట్లీ వి విల్ డూ అదర్ జానర్స్ యాజ్ వెల్. సార్, అయితే డబ్బులు అంటే కమర్షియల్ సినిమా కాదని తెలిసి కూడా, అంటే డబ్బులు రావని మీకు ముందే తెలుసు? డైరెక్ట్ గా రావు కదండి, కొన్నిసార్లు చాలా గట్స్ ఉండాలి. సో నాకు సిద్ధాంతాలు నేను పెట్టుకున్నాను అనమాట. కొన్ని ఇమీడియట్ వాల్యూ వస్తాయి, కొన్ని ఫ్యూచర్ వాల్యూ వస్తాయి. అదే అండి, వాల్యూస్ ఉన్న మూవీస్ నే తీయాలని చెప్పేసి మీరు అనుకున్నారు.
వాల్యూ జనరేట్ అవుతుంది. ఈ రోజు రాకపోవచ్చు, కానీ తర్వాత వస్తుంది, క్లాసిక్ అవ్వచ్చు. బట్ వీఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ వి లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. ఇవన్నీ చాలా మంది చూసారు. కంటెంట్ వాజ్ అబ్సల్యూట్, ద కాన్సెప్ట్ వాజ్ అబ్సల్యూట్, ఎస్, బట్ దిస్ ఇలాంటి కంటెంట్ ని ప్రెజెంట్ చేయడానికి చాలా గట్స్, అది కామన్ మ్యాన్ ఈ రోజు అర్థం చేసుకోవడం అవునండి కష్టం. అదే ఇప్పుడు తీసుకెళ్లి కామన్ మ్యాన్ చూడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే అర్థం చేసుకోలేవు, ఈ కాన్ కోరిలేట్. బట్ వాల్యూస్ ని చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారంటే మనకి అన్నది ఇంట్రొడక్షన్ టు దట్ జానర్ అన్నమాట. సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటున్నారు, మీ ఫ్రెండ్ డైరెక్టర్, ఎంత డైరెక్టర్ అయినా, ఎంత మంచి డైరెక్టర్ అయినా కానీ, ఎంత మంచి కథ చెప్పినా గానీ మీకు ట్రిగర్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది కదా సార్. అంటే తనని నమ్మాలంటే ఒక పాయింట్ ఉంటుంది, సనాతన ధర్మం అండి. సనాతన ధర్మం అంటే ఆయన అంత ఫాలో అవుతారా? ఒకటి సనాతన ధర్మం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రెజెంటేషన్ ఈజ్ రిమార్కబుల్. ఓకే. సో నేను ఆయనతో అసోసియేట్ అయిన దానికి ఆబ్వియస్లీ ఎవరైనా సరే సక్సెస్ అవుదామని కోరుకుంటారు, డబ్బులు చేసుకోవడం కోరుకుంటారు. ఒక దారిలో విల్ ఫెయిల్, విల్ లెర్న్. ఐ డోంట్ కన్సిడర్ దిస్ ఎ ఫెయిలింగ్, దిస్ ఇస్ లెసన్స్ లెర్న్డ్. నేర్చుకుంటాము. అండ్ ఈ మూవీ కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాము. అట్లీస్ట్ కొంతవరకు మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నాము. ఇంకా ముందు ముందు వచ్చే మూవీలు ఇంకా వేరే యాక్సెప్టెన్స్ ఉంటాను. అయితే సార్ మొత్తం సినిమా మొత్తం ఫారెన్ లోనే తీశారు, డల్లాస్ లోనే తీశారు. అంతా ఇంగ్లీష్ మూవీ, యాక్టర్స్ అందరూ వాళ్ళు. చికితా తప్ప మిగతా అందరూ ఫారినర్స్, అమెరికన్స్. ఓకే సార్. అయితే ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ ని ఇక్కడ మనం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తాం. తెలుగులో డబ్ చేసి లోకల్ లాంగ్వేజ్ లో డబ్ చేస్తాము. డైరెక్ట్ గా కూడా రిలీజ్ అవ్వచ్చు, మేబీ ఇంగ్లీష్ లో ప్లాన్స్ ఉన్నాయండి. సార్ ఇందులో లీడ్ గురించి ఏమన్నా? ఇది లీడ్ ఫోకస్ కాదండి, ఇది కంటెంట్ ఫోకస్, సబ్జెక్ట్ ఫోకస్డ్. ఇది అందులోని మల్టిపుల్ ఉన్నారు. I don't know, సస్పెన్స్ థ్రిల్లర్ కొద్దిగా అన్ని జానర్స్ మిక్స్ అయినాయి. కాకపోతే అది మనం తెలుగు వాడు వెళ్ళి తెలుగులో డబ్బింగ్ చేస్తే అర్థం అవుతుందని కాకుండా జస్ట్ కొన్ని సినిమాలు సినిమాగానే చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఆలోచించకూడదు. చూసామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ కమర్షియల్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఏదో వెళ్ళి చప్పలు కొడతామని కాదు, ఒక మెసేజ్ ని చెప్దామని చెప్పేసి ఆడియన్స్ కి. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే చాలా మంది ఏ సినిమాలు తీసినా గానీ మెసేజ్ దూరంగా ఉంటున్నారు సార్. ఎందుకంటే మెసేజ్లు ఇస్తే డబ్బులు రావట్లేదు, కమర్షియల్ గా ఉండాలని చెప్పేసి చెత్త సినిమాలు తీసి యూత్ ని పాడు చేస్తూ అసలు వేరే మార్గంలో తీసుకెళ్తున్నారు. బట్ ఇలాంటి టైంలో కూడా మీరు అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా, డబ్బుల గురించి ఆలోచించకుండా ఇంత మంచిది మూవీ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎఫర్ట్స్ అండి, వి ఫాలో ద ప్రాసెస్ అండ్ ప్రాసెస్ ఫాలో ఈవెన్చువల్లీ మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాకా సబ్జెక్ట్ బాగుంటుంది, సనాతన ధర్మం గురించి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏదైనా చిన్న పాయింట్ మా ఆడియన్స్ కోసం రివీల్ చేయగలుగుతారా? ఎలాగైతే మనకి మన హిందూయిజంలో కూడా మల్టిపుల్ ఉన్నారు కదా, అలాగే క్రిస్టియానిటీలో కూడా మల్టిపుల్ సిద్ధాంతాలు ఫాలో అవుతారు. అవునండి. వాళ్ళు ఆరాధించే దేవుడిని డిఫరెంట్ దాంట్లో చేస్తారు. ఈ మూవీ ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ. ఇది ఏదో కాల్పతంగాని కాదు, ఇది నిజంగా చేస్తున్నారు, నిజంగా జరిగేదే. ఇది డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఎక్స్పీరియన్స్ తోని ఆయన చూసింది, ఆ కల్చర్ లో ఉన్న దాన్ని రీసెర్చ్ చేసి రియాలిటీ తెలుసుకొని ఇది తెలియజేయాలి ప్రపంచానికి. బట్ అయితే సనాతన ధర్మం గురించి అయితే మనం ఇక్కడ ఈ లొకేషన్ లో తీయచ్చు. మరి అంత సనాతన ధర్మం అంటే అంత డీప్ ఏం కాదు, హిందూయిజం గురించి మన లొకేషన్స్ లో తీస్తే కొంచెం ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. బట్ దిస్ ఈస్ ఫర్ అమెరికన్ కల్చర్. వాళ్ళకి హిందూయిజం ని, హిందూ గాడ్ ని ఎలా నమ్మారు అనే దాని మీద, ఎలా నమ్ముతున్నారు అంటే నమ్మకం ఎలా కలుగుతుంది. దేనికన్నా సరే ఒక నమ్మకం కలగాలి అంటే ఒక ఇన్సిడెంట్ అవ్వాలి. అవునండి. చాలా డిస్క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నా త్రివిక్రమ్ గారి పర్మిషన్ తీసుకోవాలి. అదేం లేదు సార్, ఇప్పుడు మా ఆడియన్స్ కూడా ఇప్పుడు చికితా మూవీ చూడాలంటే ఒక పాయింట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు దాని గురించే మనం అదే అంటున్నానండి. అంటే ఏదో ఫన్ కి ఎంటర్టైన్మెంట్ కాకుండా జస్ట్ ఎంజాయ్ ద టైమ్ దట్ యు స్పెండింగ్ ఆన్ ద మూవీ. దిస్ ఇస్ నాట్ థియేటర్
థియేట్రికల్ రిలీజ్, ఇది OTT ప్లాట్ఫామ్ లో వస్తుంది. బట్ మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది సినిమా మొత్తం. నాకు అర్థమవుతుంది సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారో, సినిమాలో ఏం చేశారో మొత్తం నాకు అర్థమవుతుంది. మొత్తం చూస్తే మీకు ఇంత ఉంటుందా అనిపిస్తుంది. లేకపోతే బోర్ కొడుతుంది ఏమవుతుందన్న సగం చూస్తే మీకు అర్థం కాదు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా గురించి విన్నాను సార్ నేను. ఇప్పుడు మీ మూవీ గురించి, మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో రిలీజ్ అవబోతుంది. ఓకే సార్, ఖచ్చితంగా మేము మా ఆడియన్స్ అందరం వెయిట్ చేస్తున్నాం మీ మూవీ గురించి. సార్ మీ గురించి కొన్ని వర్డ్స్. నాది ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఆల్మోస్ట్ నా జర్నీ 32+ ఇయర్స్ చదువుకున్న తర్వాత చాలా రిస్కులు తీసుకొని ఐ మీన్ రిస్క్ టేకర్ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ. ఏదన్నా సరే అంటే ఏది నచ్చి చేస్తే ఏం చేసినా సరే ఇష్టంగా చేస్తే మనం చేసిన దాన్ని అనుభవించే వాళ్ళు ఇద్దరికి హ్యాపీనెస్. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఫెయిల్యూర్ వస్తుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే భయం లేకుండానే చేస్తూ ఇంతవరకు వచ్చాను. దిస్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ దాట్. I had my own success in my entrepreneur journey. కొత్త టాలెంట్ ని నర్చర్ చేసి అవకాశాలు ఇస్తే అండ్ దిస్ ఇస్ ద గుడ్ టైం అనుకుంటున్నాను నేను. ఏ వచ్చిన తర్వాత చాలా కొత్త కంటెంట్స్ వస్తున్నాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు యూజ్ చేసుకోవాలి. బట్ అవకాశాలని చేసుకోవడానికి అందరూ సిద్ధంగా రావాలి. ఫెయిల్ అవుతానే భయంతో అడుగేయకూడదు. ఫెయిల్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. వి వాంట్ ఎంకరేజ్ దట్. అయితే మీకు నార్మల్ గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి కాకుండా మీకు ఫస్ట్ మీరు ఎక్కువ లైక్ చేసే సబ్జెక్ట్ ఏంటండి? అంటే కంటెంట్ ఏంటి మీరు ఎక్కువ లైక్ చేసే సబ్జెక్ట్? నేను మెసేజ్ నాకు మెసేజ్ వచ్చే సినిమాలు, రిలేషన్స్ మీద సినిమాలు ఐ రియలీ లైక్ ఇట్. నాకు పర్సనల్ గానీ మీకు ఇప్పుడు మన ఆడియన్స్ కూడా చాలా మంది, అందులో చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు, చాలా మంది మూవీ మేక్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు. నాకు జస్ట్ సరదాగా న్యాచురల్ గానీ ఓకే ఏమి ఆలోచించుకుని వెళ్ళాము అంటే చిక్తా పక్కన పడేసాయింది. మామూలుగా నేను అలాంటి మూవీ ఎంజాయ్ చేస్తా అంటే వెళ్ళాను, 2 hours చూసాను, 2.5 hours చూసాను, హాయిగా ఎంజాయ్ చేసాను, వచ్చాను అంతే. ఆ 2 hours మూవీ వెళ్ళేది మన ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాం. అవునండి. అలాంటి నేను ఇష్టపడతాను. అలాంటి కంటెంట్ వచ్చిన, అలాంటి సబ్జెక్ట్ ఏమొచ్చినా సరే యాజ్ ఎ టీమ్ వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్. ఓకే, మీరు మీ ఫ్రెండ్ డైరెక్టర్ గారు ఎన్ని రోజులు ట్రావెల్ చేశారండి ఈ మూవీ? ఆయన జర్నీ చాలా ఉంది, మా ఇద్దరు జర్నీ ఆల్మోస్ట్ 3 years అండి. 3 years. ఓకే, 3 years నుంచి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంత డీటెయిల్ గా కాదు, ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చేసాను, ఆయన ఏం చేసుకున్నారు. నాది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదులేండి, బిజీ విత్ మై ఓన్ థింగ్. ఆయన ఫ్రీడమ్ ఆయనకుంది, ఆయన చేసుకున్నారు. హి హస్ ప్రిటీ మచ్ డన్ ఎవ్రీథింగ్. ఓకే, ఆయన అంతకుముందు ఏం చేశారు? ఆయన కూడా వీణా వేదిక ఈజ్ ద ప్లాట్ఫామ్ అండి. ఓకే, సో దిస్ మూవీస్ బ్యాక్గ్రౌండ్ ఇస్ వీణా వేదిక. ఆయన కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. సో హీ హాజ్ హిస్టరీ ఇన్ తెలుగు. ఇంగ్లీష్ లోని దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్. ఓకే అండి, చాలా అంటే నాకు వినటానికే చాలా కొత్తగా అనిపిస్తుంది. మన సాంప్రదాయం గురించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది స్టోరీ, ఇది నాకు అర్థమైంది. అంటే అది పూర్తిగా అది కూడా నాకు ఐడియా లేదు. మూవీ అయిన తర్వాత మీరు కూడా చూసి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలిస్తే ఇట్ విల్ హెల్ప్ us. అంటే ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేయగలం. ఆల్వేస్ రూమ్ ఫర్ మోర్ ఇంప్రూవ్మెంట్స్. లేదు సార్, మీరు సబ్జెక్ట్ చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది సార్. సబ్జెక్ట్ కొంచెం కొత్తగా ఉంటది, చాలా మంచిగా ఉంటది అని చెప్పేసి నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ మాటలోనే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మూవీ బ్లాక్ బాస్టర్ ఇట్టు కొడుతుంది. బ్లాక్ బాస్టర్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేదండి. జనానికి ఆదర్శి మంచి ఫీడ్బ్యాక్ వస్తే, ఇప్పుడు మంచి ఫీడ్బ్యాక్ మంచి చెడు కాదులేండి. అంటే అట్లీస్ట్ సబ్జెక్ట్ అర్థమైతే ఇదంతా ఇంతకు చెప్పాను కదా, రియల్ ఇన్సిడెంట్ బేస్డ్, ఇక్కడ ఏమి కల్పించి బట్ దట్స్ రియాలిటీ. లేదు, ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి. అంటే ఇప్పుడు హిందూయిజం గురించి అందరికి తెలియాలని చెప్పేసి చాలా మంది ట్రెండ్ అవుతుంది, ట్రెండ్ చేస్తున్నారు కూడా. మన దేవాలయాల గురించి, మన హిందువుల గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి చాలా మందికి తెలియదు. మీరు అన్నట్టు ఫారిన్స్ తెలిసేమో కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు మీరు ఇంత మంచి సబ్జెక్ట్ తీస్తున్నారు, మీ సబ్జెక్ట్ చూసి, మీ సినిమా చూసి నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా మంచి సినిమా, మంచి హిట్ కొడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి,
చికితా మూవీ తొందరలో రిలీజ్ కాబోతుంది. దాన్ని చూసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సబ్జెక్టు వింటుంటేనే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. మన సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి, ఫారినర్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారో అనేది సబ్జెక్ట్ అని చెప్పేసి సార్ అంటున్నారు. మీరు కూడా రిలీజ్ అయిన తర్వాత చూసి సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. నేను మీ క్రిష్.